యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దలో ఉన్న వారందరితోనూ మీ యొద్దలో ఉన్న అన్య దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరచుకొని మీ వస్త్రములు మార్చుకొని మనము లేచి బేపులకు వెళ్ళదము. నా శ్రమ దినములో నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గము నాకు తోడై ఉండిన దేవునికి బలపీఠము అక్కడ కట్టెద్దనని చెప్పాను. వారు తమ యొద్దలో ఉన్న అన్య దేవతలన్నిటినీ తమ చెవులుకున్న పోగులను యాకోబులకు అప్పగింపగా యాకోబు షెకెము దగ్గర ఉన్న మస్తకి వృక్షం కింద వాటిని దాచిపెట్టాను. వారు ప్రయాణమై పోయినప్పుడు దేవుని భయము వారు చుట్టూ ఉన్న పట్టణముల మీద నిండిన గనుక వారు యాకోబు కుమారులను తరమలేదు అని మనం దైవ గ్రంథాన్ని ఆలోచన చేస్తూ ఉన్నాం. మంచిది ప్రభునందు ప్రియులారా, కొద్ది నిమిషాలు రాత్రి వేళ దేవుని వాక్యాన్ని మనం ఆలోచించేద్దాం. చదవబడిన లేఖనం కొరకు చిన్న మాట ప్రార్థన చేద్దాం. మహిమలో ప్రేమ మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, చదవబడిన లేఖనాన్ని దీవించండి, భద్రపరచండి. చేరిన ప్రజలందరికీ కావలసిన సంగతులను వర్తమానాన్ని మీరు అందించండి. నిలవబడిన నేను బయట నుండి కావలసిన మీ శక్తిని జ్ఞానమును మీరు మాకు అందించండి. రావలసిన వారిని మీరు తోడుకొని తీసుకుని రండి. మా ప్రభా, మీ ఆత్మ దేవుని సహాయం చేత మమ్మల్ని నింపండి. మాట వెంబడి మాటలు, తలంపు వెంబడి తలంపును మీరు మాకు అనుగ్రహించండి. మీ తండ్రి, మా ప్రభా, చేరిన వారికి నిలబడి వాక్యం అందిస్తున్న నాకును క్షేమం కలిగించమని యేసు ప్రభు నామములో ప్రార్థన చేసి మీ సహాయాన్ని అందిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న లేఖన భాగాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఒక వ్యక్తి లేదా యాకోబు జీవితంలో నుంచి కొన్ని సంగతులు ప్రవచనాన్ని మీకు అందించాలని ఆశపడుతూ ఉన్నాను. ఒక మాట చెప్తాను. నేను తరచుగా మా స్థానిక సంఘంలో కూడా నేను ఇదే మాట ఎక్కువగా ఇష్టపడతాను. ఒక కుటుంబం బాగుండాలి అంటే ఎవరు బాగుండాలి చెప్పండి? ఎవరు బాగుండాలి? ఎవరు? యజమాని బాగుండాలి. మంచిది. నేను ఇలా చెప్తాను. ఒక వ్యక్తి బాగున్నాడు అనుకోండి, ఆ వ్యక్తి ఆ కుటుంబాన్ని ఏం చేయగలడు? ప్రభావితం చేస్తాడు. కుటుంబం అంతా బాగుంది, వ్యక్తి బాగలేడు, ఆ కుటుంబానికి ఏమొస్తుంది? సమస్య వస్తుంది. అంటే నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఒక వ్యక్తి బాగుంటే ఆ వ్యక్తి కుటుంబాన్ని బాగు చేస్తాడు. యజమానుడు కానీ సభ్యుడు కానీ ఎవరైనా కాదు. కుటుంబం బాగుంది అంటే ఆ కుటుంబం సంఘాన్ని ఏం చేస్తుంది? బాగు చేస్తుంది. కుటుంబం బాగాలేకపోతే ఆ కుటుంబ ప్రభావం ఎక్కడ కనపడుతుంది? సంఘంలో కనపడుతుంది. సంఘము బాగుంది అంటే సంఘం సమాజాన్ని ఏం చేస్తుంది? ప్రభావితం చేస్తుంది. అంటే కుటుంబమైన, వ్యక్తి అయినా, సంఘమైనా ఈ మూడు కూడా లేదా ఈ మూడు విధానాల్లో ఇది దేవుని ఏర్పాటులో ఉన్నది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అర్థమైందా? వ్యక్తి ఎవరి ఏర్పాటులో ఉన్నాడు? దేవుని ఏర్పాటులో ఉన్నవాడు మానవుడు. కుటుంబ వ్యవస్థ కూడా ఎవరి ఏర్పాటులో ఉంది? దేవుని ఏర్పాటే. అంత మాత్రమే కాదు, సంఘం కూడా ఎవరి ఏర్పాటులో ఉంది? దేవుని ఏర్పాటు. అంటే ఈ రాత్రి వేళ మనం జ్ఞాపకం చేసుకునేది ఏంటంటే, దేవుని ఏర్పాటులో ఉన్న కుటుంబం ఒక నిర్ణయాన్ని బట్టి ఆ కుటుంబంలో కలిగిన ఇబ్బందులను మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. అంతే అమ్మా. యాకోబు కుటుంబం దేవుని ఏర్పాటులో ఉంది. రాత్రి వేళ నీవు, నేను, మన కుటుంబాలు కూడా ఎక్కడున్నాం? దేవుని ఏర్పాటులో ఉన్నాం. దేవుని ఏర్పాటులో ఉన్న కుటుంబం ఇప్పుడు ఏం చేయబడాలి అంటే
ఆ చదివిన లేఖనాల్లో ఆ కుటుంబంలో కొంత సమస్య ఉంది. ఇలా చెప్తాను, ఆ కుటుంబం ఇంకా సంపూర్ణతలోకి రాలేదు. అర్థమైందా? ఆ కుటుంబం ఇంకా దేవుల్లోకి రాలేదు, ఇంకా సంపూర్ణతలోకి రాలేదు. ఆ కుటుంబం క్రమపరచబడాలి, అంటే ఆ కుటుంబం దిద్దబడాలి అన్నాడు. మంచిది. ఒక మాట జ్ఞాపకం చేస్తాం చూడండి. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనాన్ని ఒకరు చదివి సహాయం చేయండి. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు దేవుడు, అంతే, దేవుడు భూమి ఆకాశములను సృజించినట్లుగా చూస్తున్నాం. అంటే ప్రారంభం దేవుడు ఎలా చేశాడు? ఆయన ఆరంభం ఎలాగుంది అంటే జీవాన్ని పోస్తున్నాడు, భూమిని ఆకాశాన్ని ఆయన నిర్మిస్తున్నాడు, ఆయన జీవాన్ని అందిస్తున్నాడు. ప్రారంభం చాలా బాగుంది ప్రభు దగ్గర. ఆయన ప్రారంభించిన విధానం జీవంతో ఉంది. జీవముతో ఉన్న ఆ ప్రారంభ ఉనికి చివరికి మానవుడు ఎలా చేశాడు అంటే, ఇప్పుడు చూడండి, ఆదికాండం చివరి అధ్యాయం చివరి వచనాన్ని చదవండి. ఆఖరి అధ్యాయం ఆఖరి వచనం. యోసేపు 110 సంవత్సరముల వాడని. అంతే. మానవుడు ఏమయ్యాడు? మానవుడు దేనితో ముగించాడు? మానవుడు మరణంతో ముగిస్తే దేవుడు దేనితో ప్రారంభించాడు? జీవంతో. అంటే ఇలా చెప్తా చూడండి, దేవుని ప్రారంభమంతా జీవంతోనే ఉంది, సంతోషంతోనే ఉంది, ఆనందంతోనే ఉంది. కానీ మానవుడు తుదకు దాన్ని ఎక్కడ తీసుకువెళ్ళాడు? దుఃఖానికి తీసుకువెళ్ళాడు. మరణం మానవుడి జీవితంలో అత్యంత వేదన కలిగించేది, అంతే కదా, బాధ కలిగించేది. మరణాన్ని ఆహ్వానించేవారు ఎవరు ఉంటారా? ఎవరు ఉండరు. కానీ దేవుడు ప్రారంభాన్ని జీవంతో ఆనందంతో ప్రారంభిస్తే మానవుడు దాన్ని ఎక్కడికి నడిపించాడు? మరణానికి తీసుకువెళ్ళాడు. అంటే దేవుని ఏర్పాటులో ఉన్న మానవుడు దేవుని సంపూర్ణతలోకి రాలేకపోయాడు. అర్థమైందో? దేవుని ఏర్పాటులో ఉన్న మానవుడు దేవునిలోకి రాలేకపోయాడు, దేవుని సంపూర్ణతలోకి రాలేకపోయాడు. మానవుడు తొలగిపోయాడు, తప్పిపోయాడు. కనుక మానవుడు వేదనతో, మరణంతో తన విధానాన్ని ముగిస్తున్నాడు, తన జీవితాన్ని ముగిస్తున్నాడు. ప్రభునందు ప్రియులారా, మన ప్రారంభాలు ఎంత బాగుంటాయో మన ముగింపు కూడా ఎలా ఉండాలి? అంతే బాగుండాలి. ఒక వ్యక్తి కానీ ప్రారంభం బాగుండాలి, ఒక కుటుంబం కానీ ముగింపు బాగుండాలి. ఇలా చెప్తాను, మన ప్రారంభాలు ఎలాగున్నా మన ముగింపు ఎలాగుండాలి? బాగుండాలి. ప్రభునందు ప్రియులారా, మన ఆత్మీయ భక్తి జీవితాలలో, కుటుంబాలలో మనం ఎలాగూ ప్రారంభించాం, అది ముఖ్యం కాదు. నువ్వు ఎలాగూ కొనసాగుతున్నావు, అది ముఖ్యం. నీ కొనసాగింపుని ముగింపును నిర్ణయిస్తుంది, అది కావాలి. ఒక మాట చదువుదామా? గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చదవండి. 3వ అధ్యాయం 3వ వచనం. గలతీ 3:3. గలతీలారా, మీరింత అవివేకులైతిరా. మొదట మీరు ఎలా ప్రారంభించారు? మొదట మీరు ఆత్మానుసారంగా ప్రారంభించి ఇప్పుడు ఏమయ్యారు? ఇప్పుడు శరీర విషయంలో సంపూర్ణం అవుతారా అన్న. ఈనాడు భక్తి జీవితంలో, కుటుంబ జీవితాలను వ్యక్తులుగా ఆరాధిస్తున్నవారు, నమ్ముకున్నవారు, దేవుణ్ణి నమ్ముకున్నామనే వారి ప్రారంభాలు ఎలాగున్నాయి? ఆత్మానుసారంగా ఉన్నాయి. ప్రారంభంలో భక్తి ఉంది, ప్రారంభంలో ప్రార్థన ఉంది, ప్రారంభంలో లేఖన జ్ఞానం ఉన్నది, విధేయత ఉన్నది, భయపడేవారు. క్రమేపీ కొనసాగుతూ ఉండగా
వారిలో నుంచి వెళ్ళిపోయిందేంటి? వారి ఆత్మీయత వెళ్ళిపోయింది. ప్రారంభాలు బాగున్నాయి, కొనసాగింపు బాలేదు. కనుక వారు ఏ విషయంలో సంపూర్ణయ్యారు? శరీరానుసారంగా ఆ విషయాలలో సంపూర్ణయ్యారు. మా ప్రభువుని నమ్మిన నాటి నుంచి నేటి వరకు, యేసు క్రీస్తు ప్రభు రక్షకుడని అంగీకరించి నీ పాపమును విడిచిపెట్టిన నాటి నుంచి నేటి వరకు మన ఆత్మీయ జీవితం మన కొనసాగింపలాగుంది. వ్యక్తిగా కుటుంబంగా మనం వెళ్ళిపోయినా మన జీవితం మాట్లాడాలి, మన జీవితాలు మాట్లాడాలి, మన సాక్ష్యాన్ని మాట్లాడాలి. వారు ఎలాగో ప్రారంభించారు, వారు ఎలాగో జీవించారు, వారు ఎలాగో ముగించారు. దేవుడు ఆనందంతో ప్రారంభిస్తే మానవుడు దానిని దుఃఖంతో ముగించాడు. దేవుని ప్రారంభం ఆనందమైతే మానవుని ముగింపు ఎలా ఉంది? దుఃఖానికి తీసుకువెళ్ళింది. మానవుడు ఇంకా సంపూర్ణతలోకి రావాలి, మానవుడు క్రమపరచబడాలి, మానవుడు మంచి ముగింపునివ్వాలి. దేవుని ఏర్పాటులో ఉన్న నీవు నేను ఇది కలిగి ఉండాలి. ప్రభువుకు ప్రియులారా, మన ప్రారంభం ఎలాగుంది? ప్రశ్న వేసుకో. నీ కొనసాగింపు ఎలాగుంది? ప్రశ్న వేసుకో. నీ జీవిత కుటుంబ విధానాలను ఎలాగ ముగించాలి? నేను ఎలాగో ముగింపు పలకాలి? నా జీవిత విధానంలో ఎలాగ ముగింపు పలకాలి? ఇది అవసరం, ఇది అవసరం. కొన్నిసార్లు నమ్ముకున్నాం, బాగున్నాం, కొనసాగింపులో మన జీవితాన్ని మనమే మరిచిపోతాం. ప్రభువును అంగీకరించామని మరిచిపోతాం, ఆరాధిస్తున్నామని మరిచిపోతాం, దేవుని ఏర్పాటులో ఉన్నామని మరిచిపోతాం. భక్తి జీవితాన్ని మరచి అత్యంత హీనంగా లోక విధానాలతో బ్రతుకుతున్నాం. ప్రభువురా, నీవు దేవుని ఏర్పాటులో ఉన్నావు, నేను దేవుని ఏర్పాటులో ఉన్నవాడు. చూద్దామండి, ఒక మాట మీకు అలా జ్ఞాపకం చేసి నేను దాటి వెళ్తాను. ఆదికాండం 32వ అధ్యాయం. ఆదికాండం 32వ అధ్యాయం. 31వ అధ్యాయం. ఆదికాండం 31వ అధ్యాయం 3వ వచనాన్ని చదవండి. వచనం 3. అప్పుడు యెహోవా నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వేణుము, నేను నీకు తోడై ఉండేదను. ఆగండి. ప్రభునందు ప్రియులారా, యాకోబు తన ఇంటి నుంచి పారిపోయాడు. అమ్మా ఇటు వినండి. యాకోబు తన ఇంటి నుంచి పారిపోయి దేవునితో ఉన్న సంబంధాన్ని యాకోబు తెంచుకున్నాడు. దేవునికి యాకోబుకి మధ్య సంబంధాలు ఆగిపోయాయి. 20 సంవత్సరాలు యాకోబు దేవునితో సంబంధం లేదు. 20 సంవత్సరాలు యాకోబుకి దేవునితో సహవాసం లేదు. 20 సంవత్సరాలు యాకోబుకి దేవుని యొక్క సందేశం లేదు. అర్థమైందా? ఎవరితో? దేవుని ఏర్పాటులో ఉన్నవాడు, దేవుని ఏర్పాటులో ఉన్న కుటుంబం యాకోబు కుటుంబం. ఇలా చెప్తాను, దేవుడు ఎన్నుకున్న కుటుంబం. ఎన్ని ఏళ్ళు దేవునితో సహవాసం లేదు? 20 ఏళ్ళు. ప్రభువు ప్రియులారా, దేవునితో సహవాసాన్ని, సంబంధాన్ని, దేవుని సందేశాన్ని విడిచిపెట్టిన వాడు యాకోబు అయితే, యాకోబు తిరిగి వెళ్ళాలని ఆలోచనకు రాగా వాగ్దానం ఇచ్చింది ఎవరు? దేవుడు. మీరు అర్థం చేసుకోండి, ఆయన మనసు ఏంటి అంటే మానవుడు తిరిగితే చాలు, నాతో
నాతో ఇలాగ కలబడి సంబంధం లేదు, అసలు నా సందేశంలో వారి మధ్య లేదు. కానీ వారు నాతో సహవాసం కొరకు, సంబంధం కొరకు, ఒకవేళ వాళ్ళు నా తట్టు తిరిగితే నేను వారికి ఏమి ఇస్తాను? వాగ్దానం ఇస్తాను. యాకోబుతో దేవుడు తన వాగ్దానం ఇస్తున్నాడు. 20 ఏళ్ళు యాకోబు దేవునితో తన సంబంధం లేకుండా ఉన్నాడు. 20 ఏళ్ళు తన సహవాసాన్ని పోగొట్టుకున్నాడు. సోదరుడా సోదరి, యాకోబు కుటుంబానికి, యాకోబు పిల్లలకు, యాకోబుకి దేవుని సందేశం లేదు, దేవుని వర్తమానం లేదు, దేవుని ప్రత్యక్షత లేదు, దేవుని సన్నిధి లేదు. చిన్న ప్రశ్న వేద్దామా? వాస్తవంగా దేవుని సన్నిధానాన్ని, సహవాసాన్ని అనుభవించి ఎంతకాలం అవుతుంది చెప్పండి? ప్రభుత్వం నాకున్న సంబంధం మందిరంతో కాదు, మందిరంతో కాదు, మందిరముతో కాదు, మనతో కాదు. మందిరముతో అందరికీ సంబంధం ఉంటుంది, మందిరముతో అందరికీ సహవాసం ఉంటుంది. ప్రభుతో నీకున్న సహవాసం, ఒక విశ్వాసిగా, ఆరాధికుడిగా, నమ్ముకున్న వారిగా ప్రభుతో నాకున్న సహవాసం, నాకున్న సంబంధం, ప్రభు నాకిచ్చిన సందేశం, దేవుడు తన స్వరాన్ని నాకు వినిపించాడు, ఆయన స్వరాన్ని నా కుటుంబానికి ఇచ్చాడు, పిల్లలకి ఇచ్చాడు, ఆయన స్వరము మా మధ్యలో ఉన్నది. ఇది కావాలి. 20 సంవత్సరాలు ఒక వ్యక్తి దేవునితో తన సహవాసాన్ని లేకుండా ఉన్నాడు, దేవునితో తన సంబంధాన్ని పాడు చేసుకున్నాడు. తిరిగి వెళ్ళాలి, రిస్టోర్ చేయాలి, దేవుని దగ్గరకు వెళ్ళాలి. దేవుడు యాకోబుని పిలుస్తున్నాడు, యాకోబు నీవు లేచి బేతేలుకు వెళ్ళు, బేతేలులో నీకు నాకు సహవాసం కావాలి, బేతేలులో నీకు నాకు సంబంధం కావాలి, బేతేలులో నీకు నా సందేశం ఇస్తాను. యాకోబు తిరిగాడు. తిరిగిన వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నేను నా సహవాసాన్ని కోరుతున్నాను. దేవుడు కోరుతున్నాను, దేవుడు ఇష్టపడ్డాడు. బేతేలుకు రావాలి, నువ్వు బేతేలుతో నాతో సహవాసం కావాలి, నాతో ఆ సంబంధం ఉండాలి, నా సందేశం ఇస్తాను, నువ్వు బేతేలుకు రా అన్నాడు. ఎన్నేళ్ళు? 20 సంవత్సరాలు. అమ్మా ఇప్పుడు చెప్పండి, దేవునితో సంబంధాన్ని ప్రారంభించి ఎంతకాలం అవుతుంది? దేవునితో సహవాసాన్ని ప్రారంభించి ఎంతకాలం అవుతుంది? ఇప్పుడు చూద్దామండి. దేవుని నిర్ణయం ఏంటి? యాకోబు లేచి ఎక్కడికి వెళ్ళాలి? బేతేలుకు వెళ్ళాలి. బేతేలుకు వెళ్ళవలసిన వాడు బేతేలుకు వెళ్ళలేకపోయాడు. చూద్దామా? 33వ అధ్యాయం ఆదికాండం 33వ అధ్యాయం 17వ వచనం నుంచి చదవండి అన్న. 17 లేదా 17 నుంచి 20 వరకు. అప్పుడు యాకోబు తనకు ఒక ఇల్లు కట్టించుకొని వేయించను. ఆ చోటికి అట్లు యాకోబు పద్దనరాములో నుండి వచ్చిన తర్వాత వచ్చాడు, శాశ్వతముగా వచ్చి ఆగండి. ఆదికాండం 28:15లో దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నువ్వు నీ పితరుల దేశానికి వెళ్ళాలి, బేతేలుకు వెళ్ళాలి. కానీ యాకోబు 20 ఏళ్ళు దేవునితో తన సహవాసాన్ని పోగొట్టుకున్న వ్యక్తి, దేవుని చేత వాగ్దానం చేయబడిన వ్యక్తి ప్రయాణమైపోతూ మధ్యలో ఎక్కడ ఆగాడు చెప్పాలి? ఎక్కడ ఆగాడు? షెకెములో ఆగాడు. షెకెము యాకోబు ఆగవలసిన స్థలం కాదు.
షెకెము యాకోబు బస చేయవలసిన స్థలం కాదు, కానీ యాకోబు షెకెములో పెట్టడం దేవుని ఉద్దేశాన్ని పక్కన పెట్టడం. అది షెకెము దేవుని ఆలోచన కాదు. ప్రభునందు ప్రియులారా, దేవునితో సంబంధం సహవాసం లేకపోతే మన జీవితాలలో దేవుని ఆలోచన కూడా ఉండదు. అర్థమైందా? దేవుని ఆలోచన ప్రకారం వెళ్ళాలంటే ఎవరితో సంబంధం ఉండాలి? దేవునితోనే సంబంధం ఉండాలి. దేవుని ఉద్దేశాన్ని జరిగించాలి అంటే ఎవరితో సహవాసం ఉండాలి? దేవునితోనే సహవాసం. దేవుని సంకల్పం మన జీవితాల ద్వారా నెరవేర్చబడాలి అంటే ఎవరి స్వరము వినపడాలి? దేవుడు సందేశం ఇచ్చాడు, స్వరము వినిపించాడు, వాగ్దానం ఇచ్చాడు. నువ్వు బేతేలకు వెళ్ళాలి, నీ పితరులకి వెళ్ళిపోవాలి. 28:15 చెప్పాడు. కానీ యాకోబు ఎక్కడ ఆగాడు? షెకెములో ఆగాడు. ఆగాడు, చదవండి. అక్కడ ఏమన్నాడు? కంటిన్యూషన్. అక్కడ గుడారము వేసను. మరియు ఆగండి, గుడారం వేశాడు. పొలాన్ని కొన్నాడు. ఇంకా అక్కడ బలిపీఠాన్ని కట్టించి 35లో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, అబ్బాయి నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? బేతేలుకు వెళ్ళాలి. బేతేలులో బలిపీఠం కట్టాలి. అక్కడ నాతో సహవాసం సంబంధం నువ్వు కలిగి ఉండాలి. ఆయన తమ సహవాసానికి పిలిచాడు. అక్కడ ఆయన సందేశం ఇస్తాడు, అక్కడ ఆయన ఆలోచన ఇస్తాడు, ఆయన ఉద్దేశం ఇస్తాడు, ఆయన సంకల్పాన్ని నెరవేరుస్తాడు. కానీ యాకోబు ఇప్పుడు ఎక్కడ ఆగాడు? షెకెములో ఆగాడు. అమ్మా, భక్తి జీవిత ప్రయాణాలలో కుటుంబాలుగా వెళుతున్న మనం కొన్నిసార్లు షెకెములో ఆగిపోయాం. షెకెములో ఆగిపోవడం మాత్రమే కాదు, షెకెములో గుడారం వేశాడు, షెకెములో పొలము కొన్నాడు, షెకెములో బలిపీఠాన్ని కట్టాడు. యాకోబు అనుకున్నాడు, షెకెము చాలు నాకు, షెకెము చాలు, షెకెములో నాకు సమృద్ధి ఉంది, ఆనందం ఉంది. ఈ గుడారం వేసి పొలము వేసి దేవునికి బలిపీఠం కట్టాడు. దాని అర్థం ఏంటో తెలుసా? ఇక్కడ దేవుడితో నేను సంభాషించాలి, ఇక్కడ దేవుడితో సంబంధం కలిగి ఉండాలి, ఇక్కడ దేవుడి సందేశం నాకు కావాలి. అమ్మా, నువ్వు కోరుకున్న చోట, నువ్వు ఫలించిన చోట కాదు దేవుడు సందేశాన్ని ఇచ్చేది. దేవుడు తన ఆలోచన ఇచ్చేది నువ్వు కోరిన చోట కాదు. దేవుడు తన సంకల్పాలను మా జీవితాలలో నెరవేర్చేది నువ్వు కోరిన చోట కాదు. ఆయన నిలిపిన చోట తన ఉద్దేశాన్ని ఇస్తాడు, తన ఆలోచన ఇస్తాడు. ఇవ్వటం మాత్రమే కాదు, కానీ ఇప్పుడు ఆయన ఏం చేశాడు? బలిపీఠం కట్టాడు. అంటే నేను దేవునికి ఏదో చేస్తున్నాను. అర్థమైందా? నేను దేవునికి ఏం చేస్తున్నాను? నేను దేవునికి ఏదో గొప్ప పని చేశాను అంటే దాని అర్థం ఏంటంటే, చాలా మంది ఏం భావిస్తారు తెలుసా? దేవునికి నేను చేసింది గొప్ప అంటారు. అర్థమైందా? ఒక మాట చెప్పమంటారా? దేవుడు నీకు చేసింది గొప్ప, దేవుడికి నువ్వు చేసింది గొప్ప. చెప్పండి, ఎవరికి చేసింది గొప్ప? కానీ యాకోబు ఎలా పిలువుతున్నాడో తెలుసా? దేవుడికి బలిపీఠం కట్టి దానికి ఏం పెట్టాడు? దానికి ఏమని పెట్టాడు పేరు? పేరు పెట్టాడు. గర్వించాడు. ప్రభువుని పిల్లారా, నాడు అనేక మంది ఇదే స్థితిలో ఉన్నారు. దేవునితో సంబంధము, సహవాసము, దేవుని స్వరము వారి మధ్య లేకపోయినా
వారి కార్యాలను వారు గొప్పగా చెప్పుకుంటున్నారు. మేము డబ్బులు ఇచ్చాం, వస్తువులు ఇచ్చాం, కానుకలు ఇచ్చాం, ప్రభు కొరకు ప్రయాసపడ్డాం, పనిచేసాం, కష్టపడ్డాం, ఈ సభలో ఈ సంఘం కొరకు మేము ఎలాగో నిలిచామని మాట్లాడుతూ, అంటే వారు చేసింది వారికి గొప్పగా ఉంది. అమ్మా, ఎన్నడైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా నువ్వు చేసింది గొప్ప కాదు, నీకు దేవుడు చేసిందేంటి? ఒక మాట చెప్పమంటారా? బయటికి వెళ్ళండి, అందరూ అడగండి, బాబు నీ దేవుడు కొరకు నువ్వేం చేసావంటే వారు ఏమంటారు? నిన్ను వెప్పించామండి, నా బరువెత్తుల్లో అంత డబ్బు కట్టలు ఇచ్చామని చెప్తారు. మంచిది, నీ దేవుడు నీకేం చేశాడు అంటే వారి దగ్గర ఏముంది సమాధానం? అర్థమైందా? నీ దేవుడికి నువ్వు ఎంత చేసావు కదా, నీ దేవుడు నీకు ఏమిచ్చాడు? ప్రియులారా, మన దేవుడు మనకు చేసిన, మనకిచ్చిన రక్షణతో పోలిస్తే అమ్మా నువ్వు చేసింది అసలు ఏమీ కాదంటే. యాకోబు ఫీల్ అవుతున్నాడు. గుడారమే ఇచ్చాడు, పొలంలో కొన్నాడు, అంత మాత్రమే కాదు, తర్వాత ఏం చేశాడు? బలిపీఠం కట్టి దాని పేరు పెట్టి దీనికి నామకరణం చేసి అన్నాడు. దేవుడు తన సంబంధాన్ని ఇవ్వలేదు, దేవుడు తన సహవాసాన్ని ఇవ్వలేదు, దేవుడు తన సందేశాన్ని ఇవ్వలేదు. దేవుడు బేతేలులో ఉంటాను, యాకోబు నువ్వు బేతేలుకు వెళ్ళాలి, బేతేలులో నాకు బలిపీఠం కట్టాలి, నన్ను ఆరాధించాలి, నన్ను స్తుతించాలి, నన్ను కొనియాడాలి, నేను అక్కడ సందేశం ఇస్తాను, దిగి వస్తాను, మాట్లాడతాను, వాగ్దానం ఇస్తాను, నేను దీవిస్తాను, బేతేలులో దీవెనా అన్నాడు. బేతేలులో దీవించబడవలసిన యాకోబు షెకెములో అవమానించబడ్డాడు. వాళ్ళ దేవుడు చెప్పింది ఒకటి, దేవుడి సందేశం ఒకటి, దేవుని వాగ్దానం ఒకటైతే ఇక్కడ తానేదో దేవుణ్ణి ఆనందపరచాలని తన ప్రయత్నం చేశాడు. చాలా సందర్భాల్లో భక్తి జీవితాల్లో మన ప్రయత్నాలు మన విఫలానికి కారణం, మన ప్రయత్నాలు మన ఓటమికి కారణం, మన ప్రయత్నాలు కుళ్ళి ఆడడానికి కారణం మన ప్రయత్నాలు కాదు. షెకెములో దిగి యాకోబు ఏమయ్యాడో చూద్దామా? మాట చదవండి, 34వ అధ్యాయం మొదటి 4 వచనాలు చదవండి. మొదటి 4 వచనాలు. లేయా యాకోబులకు కలిగిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను, ఆ దేశము నేలిన ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆగండి షెకెములో యాకోబు ఆగకూడదు, షెకెములో యాకోబు ఆగాడు. షెకెము సౌందర్యాన్ని చూడడానికి కుమార్తె వెళ్ళింది. కుమార్తె వెళుతూ జాగ్రత్తగా ఉండండి, వెళుతున్న సంగతి, కుమార్తె వెళుతున్న సంగతి తండ్రికి తెలియదు. కుమార్తె వెళుతున్న సంగతి తల్లికి తెలియదు. కుమార్తె వెళుతున్న సంగతి తన సోదరులకు తెలియదు. వారు చక్కని వారిని ఆమె ఎంచింది, ఆమె కూడా వెళ్ళింది, అక్కడ ఆమె అవమానానికి గురయ్యింది. ప్రభునందు ప్రియులారా, దీనా ఎలా ఫీల్ అయిందంటే, వారు మాత్రమే కాదు చక్కని వారు, నేను కూడా ఎవరిని, నేను కూడా చక్కని. దేవుడి ఉద్దేశాన్ని గుర్తిరకపోతే, దేవుని ఆలోచన మనకు అర్థం కాకపోతే మన కుటుంబాలలో దీనాలు దెబ్బతింటారు, రూబేలు దెబ్బతింటారు. దీనా పూర్తి అవమానానికి గురైపోయింది. ఎక్కడికి వెళుతుందనే సమాచారం కుటుంబానికి లేదు, తండ్రికి లేదు. యాకోబు దేవుని ఏర్పాటులో
కుటుంబంలో ఎవరికీ లేకుండా పోయింది. షెకెము తెచ్చిన నష్టం. ఇప్పుడు చదవండి, యాకోబు అంటున్నాడు 30వ వచనం 34వ అధ్యాయం 30వ వచనం. అప్పుడు యాకోబు షిమ్యోనును లేవీయును చూచి, ఆగండి, కుటుంబాన్ని పెంచినవాడు, కుటుంబాన్ని పోషించినవాడు, కుటుంబం కొరకై ప్రయాసపడినవాడు, కుటుంబం కొరకై దివారాత్రులు తన మామ దగ్గర అత్యంత కష్టాన్ని మోసానికి గురైన వ్యక్తి, దేవుని వాగ్దానం తీసుకుని ప్రయాణమైన వాడు, దేవుని ఉద్దేశములో నుంచి కాకుండా తన నిర్ణయం ప్రకారం శక్తిలో వ్యక్తి, తన కుటుంబం తనకు సరైన జ్ఞాపకాలు ఇవ్వలేకపోయింది. ఇప్పుడు ఏమంటున్నాడు, అయ్యా మీరు నన్ను ఏం చేశారు, బాధ పెట్టారు. చూడండి, కేవలం దేవుని ఆలోచన ప్రకారం వెళ్ళవలసిన వ్యక్తి దేవుని ఆలోచన కాదని తన ఆలోచన ప్రకారం వెళ్ళడాన్ని బట్టి ఆ కుటుంబం ఆ వ్యక్తికి మిగిల్చిందేంటి, బాధను మిగిల్చాడు. దుఃఖాక్రాంతి అయిపోయాడు యాకోబు. అయ్యా కుమార్తె చక్కనిది, చిన్నది, కనీసం ఆమె షెకెము ఆ పట్టణంలోకి వెళుతున్న సంగతి మాకు సమాచారమే. వి లాస్ట్ దట్ ఇన్ఫర్మేషన్. ఆ సమాచార విషయంలో కుటుంబం విఫలమైపోయింది అన్నారు. జాగ్రత్త, కుటుంబాల్లో ఉన్న యవన బిడ్డలు తల్లికి గాని తండ్రికి గాని తోబుట్టువులకు ఎవరికైనా సరే సమాచారం ఇవ్వకుండా వెళ్ళకూడదు, సమాచారం లేకుండా వెళ్ళకూడదంటే ఎక్కడికి వెళుతున్నారో ఏం చేస్తున్నారో ఖచ్చితమైన సమాచారం ఉండాల్సిందే. లేకపోతే లోకం వారిని అవమానపరిచే అవకాశం ఉంది. నన్ను బాధ పెట్టి ఇంకేమన్నారు, ఈ దేశ నివాసులైన ఆగండి, మనం ఎక్కడి నుంచి ప్రయాణమయ్యాం, పర్గనాము నుండి ప్రయాణమయ్యాం, బేతేలుకి వెళ్ళాలి, మధ్యలో షెకెము దగ్గర ఆగాం. వీరెవరో తెలియదు, వీరు మనవారు కాదు, వీరు అన్యులు, వీరు మధ్యలో మనం ఆగాం. ఆగితే వీరి మధ్యలో మీరు ఎలా ఎంచారు, చదవనన్న మరలా, నన్ను బాధ పెట్టి ఈ దేశ నివాసుల ఎదుట మీరు నన్ను అసహ్యులుగా చేశారు. యాకోబు హృదయం బద్దలైపోయింది, మనస్సు బద్దలైపోయింది. దీనా అయ్యా షిమ్యోను లేవి, ప్రేమైన కుటుంబమా, మీరెందుకు నాకు ఇంత బాధ కలిగించారు, మీరెందుకు అందులో మధ్యలో తెలియని వారి మధ్యలో మీరందరి మధ్యలో నన్ను మీరు అసహ్యులుగా ఇస్తారు. వారి మధ్యలోకి వెళితే నేను ఎలా కనిపిస్తున్నాను, వారి మధ్యలో అసహ్యులుగా కనిపించాను, నాకు అవమానం తీసుకొచ్చారు, నన్ను అసహ్యులుగా మీరు ఎంచారు. మీరెందుకు నన్ను ఎంత అసహ్యులుగా చేశారు. తన ఆవేదన వ్యక్తపరుస్తున్నాడు. కుటుంబం యాకోబుకి ఇచ్చిందేంటి, చేదైన జ్ఞాపకం. చెప్పండి, కుటుంబం ఎదుట కుటుంబ యజమాని తండ్రి నిలిచి తెలియని వారి మధ్య, అందుల మధ్య, మన వారు కాని మధ్య, పరాయి దేశంలో పరాయి ప్రాంతంలో మీరు నన్ను అసహించుకునేలాగా చేశారు. కారణం ఏంటి, దైవ నిర్ణయాన్ని కాదని నిర్ణయాన్ని మార్చుకున్నాడు. ఇంకా అక్కడ ఏమన్నాడు, అసహ్యుడిగా చేసి తిరిగి అయ్యా ఆ పేరు చూడండి, ఆ భావం చూడండి, తండ్రి ఎలా మాట్లాడుతున్నాడు. నన్ను అసహ్యుడిగా చేశారు,
బాధ పెట్టారు. మీకు ఒక విషయం తెలుసా? అసలు మీరెవరో, మనెవరు, మన జనసంఖ్య ఎంత, మనమెంత, మన బలం ఎంత, మన బలగం ఎంత? ఒకవేళ ఎంతో మన మీద దాడి చేస్తే, మీద పడితే మనం ఏమవుతాం? ఎందుకు మీరు ఇంత పని చేశారు? ఇంకేమన్నాడు అన్న చదవండి. వారు నా మీదకు గుంపుగా వచ్చి నన్ను చంపెదరు, నేను నా ఇంటి వారు మేము నాశనము. మీరు మా నాశనానికి నిలిచారు. ప్రభువుకు ప్రియులారా, మాట చెప్పమంటారా? యాకోబు షెకెములో ఆగటం యాకోబు హృదయ వేదనకు ఏమైంది? కారణమైంది. ఒక మాట చెప్తాను చూడండి. ఎంతో ఆత్మీయంగా ప్రారంభించవలసిన జీవితం మధ్యలో ఏమైంది? కుదుపులు వచ్చాయి, కుదుపులు వేసిపడ్డాయి. ముగింపు బాగుండాలి. కోరిన వాడెవరు? యాకోబే, దేవుడే. ముగింపు బాగుండాలి, కానీ యాకోబు ముగింపు సరిలేదు. 5 వచనాలు ప్రభు చిత్తమైతే ఎప్పుడైనా ఆలోచన చేస్తాను. ఆయన చిత్తములో, ఆయన ఉద్దేశ ప్రకారం వెళ్ళవలసిన యాకోబు ఎక్కడ ఆగాడు? ఎక్కడ నిలిచాడు? షెకెము. అమ్మా, షెకెము అవమానానికి తేవటమే కాదు, షెకెము బాధ కలిగించి, షెకెము అందరి ఎదుట అసహ్యుడుగా ఇచ్చింది. షెకెము అందరి ఎదుట ఏం తీసుకొచ్చింది? నన్ను చంపుతారో భయాన్ని తీసుకొచ్చింది. ఉండబోయని స్థలములో ఆగటం వల్ల ఆ వ్యక్తి తన నెమ్మదిని కోల్పోయాడు. ఆత్మానుసారంగా ప్రారంభించాలి, ఆత్మానుసారంగా ముగించాలి. దేవుడు అలాగే ప్రారంభించాలి, అది ముగించమంటే మానవుడు తన నిర్ణయాన్ని మార్చుకోవడం ద్వారా మానవుడు ఏమయ్యాడు? కుదిపి వేయబడ్డాడు. యాకోబు జ్ఞాపకాలను అలా 1-2 జ్ఞాపకం చేసి ముగిస్తా. చూద్దాం చూడండి. 47వ అధ్యాయం 29వ వచనం చదవండి. 47-29. ఇశ్రాయేలు ఆగండి. ఇప్పుడు ఎవరికి ఇశ్రాయేలు? యాకోబే. ఇశ్రాయేలు చావవలసిన దినాలు వచ్చాయి. అమ్మా, జాగ్రత్తగా వినండి. నువ్వు ఎలా ప్రారంభించినా, ఎలా కొనసాగినా ఒక దినం వస్తుంది. అదేంటి? చావవలసిన దినం. ఆ దినాన కూర్చొని నువ్వు ఆలోచిస్తే నీ జ్ఞాపకాలు నీకేమి ఇవ్వాలి? అదేనా? నీ కుటుంబాలు కానీ, నీ జ్ఞాపకాలు కానీ నీకేమి ఇవ్వాలి? ఆనందాన్ని కలిగించాలి, నెమ్మది కలిగించాలి, సంతోషంగా సమాధికి వెళ్ళాలి, ఆనందంతో వెళ్ళాలి, ఆనందంతో తృప్తితో ముగించాలి. యాకోబుకి అలా లేదు. యాకోబు జీవిత వైవిధ్యం అలా లేదు. యాకోబు జీవిత విధానం అలా లేదు. యాకోబు చావవలసిన దినాలు వచ్చాయి. యాకోబు యోసేపును కలుసుకున్నాడు. తన అనారోగ్యంగా పెంచిన తన ప్రియమైన కుమారుణ్ణి కలుసుకున్నాడు. ఇప్పుడు చదవండి 48వ అధ్యాయం 7వ వచనం చదువుతాం చూడండి. 48:7. పద్మనారాము నుండి నేను వచ్చుచున్నప్పుడు ఎఫ్రాతాకు కొంచెము దూరంగా ఉండగా కనాను దేశములో వృద్ధి పొందాను. ఇప్పుడు 49వ అధ్యాయం 31వ వచనం చదవండి. 49-31. అక్కడనే వారు అబ్రహాము పాతి పెట్టారు, అక్కడనే ఇస్సాకు పాతి పెట్టారు, అక్కడనే నేను లయాను పాతి పెట్టి. ఈ సంభాషణ అంతా ఎవరితో చేస్తున్నారు చెప్పండి? యోసేపు. చివరి దినాలు వచ్చాయి. మనసులో కూర్చున్నాడు తండ్రి, జ్ఞాపకాలు నెమరు వేసుకుంటున్నాడు. యోసేపుతో మాట్లాడుతున్నాడు. యోసేపు
షెకెములో మేము ఆగాము. దేవుని ఆలోచనతో బేతేలుకు వెళ్ళాలి, బేతేలులో బలిపీఠం కట్టాలి. నేను షెకెములో ఆగాను. షెకెములో నేను ఆగుట ద్వారా షెకెము నాకు బాధన కలిగించింది, దీనా నాకు బాధన కలిగించింది. షిమ్యోను, లేవి అన్యుల ఎదుటను అపహాస్యులుగా నిలబెట్టారు. వారు నా మీద పడి చంపుతారేమో అనే భయాన్ని కలిగించారు. రూబేను చేయరాని కార్యం చేశాడు, గుండె పగిలిపోయింది. ఇదిలా ఉండగా మేము అక్కడి నుంచి లేచి మళ్ళా బేతేలుకు వస్తున్నాం. యోసేపు, నేను ప్రేమించిన నా భార్య రాహేలు మరణించి, మీ తల్లి మరణించి, ప్రారంభంలో నువ్వు చనిపోయావన్నారు, దుఃఖించాను. నా మామ దగ్గర ఏళ్ళ తరబడి నేను కూలివాణిగా ఉన్నాను, పనివాణిగా ఉన్నాను, ఓర్చుకున్నాను. షెకెములో ఆగకూడదు, షెకెములో ఆగాను. 20 ఏళ్ళు దేవునితో సంబంధం లేదు. షెకెము దగ్గర నేను బాధపడ్డాను, భయపడ్డాను. అక్కడి నుంచి లేచి బేతేలుకు వెళుతున్నాను. ఎక్కడ ఎప్పుడు దేవుని ఆలోచన, దేవుని ఉద్దేశం నేను తప్పిపోయాను, కలిగిపోయాను. ప్రారంభంలో కుటుంబానికి దేవుణ్ణి పరిచయం చేయాలి, పిల్లలకు దేవుణ్ణి పరిచయం చేయాలి, అక్కడ కలిగిపోయాను. వ్యక్తిగా నేను భక్తి కలిగి ఉన్నాను, కానీ భక్తి కలిగిన నా కుటుంబంలో భక్తిహీనత ప్రవేశించింది. యోసేపు భక్తిహీనుడైన దీనా వచ్చింది, భక్తిహీనుడైన రూబేను వచ్చాడు. వ్యక్తిగా నేను భక్తి కలిగి ఉన్నాను, కానీ భక్తి కలిగిన వారి మధ్య భక్తిహీనమైన కార్యాలు జరిగాయి. అవి నా ఆనందాన్ని పాడు చేశాయి, నా సంతోషాన్ని పాడు చేశాయి. ఎప్పటివరకు తెలుసా? నేను మరణమై చనిపోయేంత వరకు ఆ జ్ఞాపకాలను చిరిమి వస్తున్నాయి. యోసేపు, చనిపోయావన్న నీవు నా ఎదుట ప్రత్యక్షమయ్యావు, నా మనసుకు కొంత ఆనందం కలిగింది. అయితే ఈ మాట వినండి, నీ తల్లి అయిన రాహేలుతో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఆమెతో నాకున్న ప్రేమానుభూతులు మధురంగా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. కానీ లేయాతో నాకేమి లేదు, సరైన సంబంధాలే. రాహేలు నా ప్రేమ కొరకు ఎదురు చూసింది. నా ప్రేమను నేను మంచి జ్ఞాపకాలతో రాహేలుకి అందించా, కానీ జీవిత కాలం లేయా నా కొరకు ఎదురు చూసింది. లేయా నా పలకరింపు కొరకు, నా స్పర్శ కొరకు లేయా జీవిత కాలం ఎదురు చూడగా లేయాకు నేను సరైన జ్ఞాపకాలు ఇవ్వలేకపోయాను. నేను లేయాకు సరైన జ్ఞాపకాలు ఇవ్వలేకపోయాను, కుటుంబం నాకు సరైన జ్ఞాపకాలు ఇవ్వలేకపోయింది. వీటి మధ్య నలుగుతూ ఉండగా రాహేలు చనిపోయింది, లేయా కూడా చనిపోయింది. అయితే నేను మరణించిన తర్వాత నన్ను తీసుకుని పోయి లేయా పక్కన ఏం చేయాలి? సమాధి చేయాలి. ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. అమ్మా, మనవారు బ్రతికుండగా మనవారికి మనం ఏమిద్దాం? మంచి జ్ఞాపకాలు ఇద్దాం. ఒకవేళ భర్త భార్యకు మంచి జ్ఞాపకాలు ఇస్తే, భర్త చనిపోయా కూడా భార్య తన జ్ఞాపకాలతో ఏమైంది? సంతోషంతో, తృప్తితో సమాధికి వెళ్ళింది. బ్రతికుండగా తిట్టి గొడవ పెట్టుకొని నెమ్మది లేకుండా, మనశ్శాంతి లేకుండా చేస్తే నువ్వు వెళితే ఆ భర్త ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. భార్య బ్రతికుండగా భార్యకు భర్తలైన వారు మంచి జ్ఞాపకాలు ఇవ్వాలి. ఒకవేళ మనం వెళ్ళిపోయినా మన జ్ఞాపకాలు వారిని బ్రతికిస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. మన జ్ఞాపకాలు వారికి మంచి అనుభూతిని ఇస్తాయి. మన జ్ఞాపకాలతో వారు తృప్తిగా సమాధికి వెళ్తారండి. బ్రతికుండగా తిట్టి, అవమానించి, కొట్టి, నానా రమసు చేసి వెళ్ళిపోతే వారు వెళ్ళిన తర్వాత ఏమంటారు? నెమ్మది దొరికింది అంటారు.
మా ఊళ్ళో ఒక ఆయన ఉన్నాడు, 75 సంవత్సరాల పైన ఉంటాయి. నేను ఊరిలోకి వెళ్ళాను. బాగున్నావా అన్నాడు. బాగున్నానయ్యా అన్నాడు. కొంచెం దూరం వెళ్ళాడు, వెనక్కి వచ్చాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? అయ్యా అది చచ్చింది అన్నాడు. ఏమన్నాడు? అది చచ్చింది. ఎవరు తాత అంటే, ఆ రాక్షసి చచ్చింది అన్నాడు. 75 ఏళ్ళు పైనున్న ఆ వ్యక్తికి, ఆ పెద్ద ఆయనకు 70 సంవత్సరాలు పైన తన భార్య ఎలా కనపడింది? తను వెళ్ళిపోయినా ఆ వ్యక్తికి మంచి జ్ఞాపకాలు లేవు తన భార్య దగ్గర. యాకోబు లేక మంచి జ్ఞాపకాలు ఇవ్వలేకపోయాడు. తనకు ప్రత్యామ్నాయంగా నన్ను లేయా పక్కన నువ్వేం చెయ్యి, సమాధి చెయ్యి. అమ్మా ఇప్పుడు లేయా లేచి వచ్చి, యాకోబు నా పక్కన సమాధి చేయబడ్డావా? అబ్బా ఎంత సంతోషం, నువ్వు పైకి కనపడవు కానీ యాకోబు ఎంత ప్రేమ నా మీద అనిద్దా? బ్రతికుండగా ప్రేమించకపోతే, బ్రతికుండగా జ్ఞాపకాలు ఇవ్వకపోతే, పడి చచ్చిన తర్వాత పడి ఏడిస్తే ప్రయోజనం లేదు. యాకోబు జ్ఞాపకాలు లేయాతో సరిగా లేవు, కుటుంబం యాకోబుకి సరైన జ్ఞాపకాలు ఇవ్వలేకపోయింది. చూడండి ప్రభునందు ప్రియుడా, మన నిర్ణయాలు బాగుంటే మన జ్ఞాపకాలు బాగుంటాయి. ఆత్మానుసారంగా ప్రారంభించాం, ఎందుకు శరీర విషయంలో సంపూర్ణమవుతున్నాం, ఎందుకు తొలగిపోతున్నాం, నిర్ణయాలు విఫలమైపోతున్నాయి. తన అన్న యోసేపును ఎదుర్కోవడానికి వెళ్తున్నప్పుడు యాకోబు లేయా దాసి పిల్లలను పెట్టాడు. తర్వాత ఎవరు పెట్టాడు? రాహేలు దాసీలు పెట్టాడు, దాసి పిల్లలను పెట్టాడు. తర్వాత లేయా పిల్లలు పెట్టాడు, తర్వాత రాహేలు పిల్లలు పెట్టాడు. అంటే అసలు రాహేలు మీద ఎంత ప్రేమ ఉండదో కదా. లేయా దాసి పిల్లలమైనా పర్లేదు, లేయా పిల్లలమైనా పర్లేదు, కానీ రాహేలు పిల్లలు మాత్రం యాకోబుకి ఇవన్నీ తలంచుకొచ్చాయి. లోపల తన బాధను వ్యక్తపరిచాడు. తన ప్రియమైన కుమారుడితో, ముద్దు కుమారుడితో, ప్రేమించిన కుమారుడితో యోసేపు 20 ఏళ్ళు దేవుడితో సంబంధము లేదు, 20 ఏళ్ళు దేవుడితో సహవాసము లేదు, దేవుని సందేశము లేదు. మా జీవితాలలో దేవుని ఆలోచన, దేవుని ఉద్దేశం లేదు. మా జీవితాల్లో దేవుని సంకల్పం జరగాలి, దాన్ని మేము 20 ఏళ్ళు తొలగిపోయాం. దేవుని వాగ్దానం వల్ల లేచి బెతేలుకు వెళ్ళాలి, కానీ షెకెము దగ్గర ఆగిపోయాం. సరైన జ్ఞాపకాలు ఇవ్వలేక విఫలమైపోయా. కన్నీరు కారుస్తూ, ఏడుస్తూ, హృదయవేదన వ్యక్తపరుస్తూ, కుమారులను దీవిస్తూ తన కాళ్ళు మడచి మంచమును ఒరిగి నిద్రించాడు. ఇప్పుడు చెప్పండి, తృప్తికరంగా వెళ్ళాడా? చేదు జ్ఞాపకాలను నెమరు వేస్తూ వెళ్ళాడా? ఎలా వెళ్ళాడు? చేదు జ్ఞాపకాలు. అమ్మా నువ్వు ఎలా వెళ్ళాలి? ఇదొక యాత్ర ముగించడానికి మునుపు నువ్వు ఎలా వెళ్ళాలి? తృప్తిగా వెళ్ళాలి, సంతృప్తిగా వెళ్ళాలి, ఆనందంతో వెళ్ళాలి. జీవించినంత కాలం దేవుడితో నాకు సహవాసం ఉంది, జీవించినంత కాలం నా దేవుడితో నాకు సంబంధం ఉంది, నా దేవుని సందేశం నా బిడ్డల మీద ఉంది, నా కుటుంబంలో ఉంది, నా మీద ఉంది. నా దేవుడికి నాకు మధ్య మంచి జ్ఞాపకాలు ఉన్నాయి. నా దేవుడికి నాకు మధ్య, నా కుటుంబానికి మధ్య మంచి జ్ఞాపకాలు ఉన్నాయి. నాకు కుటుంబానికి మంచి జ్ఞాపకాలు ఉన్నాయి. నా జీవితం తృప్తికరంగా ఉంది, నా జీవితం సంతోషంగా ఉంది. నేను సాగి సమాధికి వెళుతున్నా. ఆనందముతో యాత్ర ముగించాలి. నిర్ణయం ముఖ్యం, నిర్ణయం ముఖ్యం. దేవుడు మాట్లాడిన ఆ వాగ్దానానికి మరణం ముఖ్యం. మరణముతో వేదనతో ముగించకూడదు, తృప్తికరంగా ముగించాలి. మొదట మీరు ఆత్మానుసారంగా ప్రారంభించారా? ఆత్మానుసారంగా కొనసాగిద్దాం, మరింత ఆత్మీయంగా ముగిద్దాం. ప్రభు ఆనందిస్తాడు, పరలోకం ఆనందిస్తుంది, ఆమోదిస్తుంది. సంఘం గొప్ప సాక్ష్యాన్ని ఇస్తుంది సమాజానికి. అలాగున జీవించి మంచి నిర్ణయాలతో, మంచి జ్ఞాపకాలతో కుటుంబానికి, సంఘానికి
వ్యక్తిగతంగా మనకును మనం కలిగి లోకయాత్ర ముగిద్దాం. బ్రతికుండగా భార్య భర్తకు మంచి జ్ఞాపకాలు ఇవ్వండి, వెళ్ళిపోయినా తృప్తిగా ఉంటారు. భర్త భార్యకు మంచి జ్ఞాపకాలు ఇవ్వండి, ఒకవేళ ముందు వారు వెళ్ళిపోయినా మిగిలిన వారు మంచి జ్ఞాపకాలతో ఉంటారు. అలా జీవించడానికి దేవుడు తన కృప మనకు అనుగ్రహించాడు. మంచిది అందరికీ ఉన్నాను.